ఏపీ ప్రభుత్వ పెద్దల గురించి సోషల్ మీడియాలో గతంలో అసభ్యకర అభ్యంతరకర పోస్టులు చేసిన వారి పట్ల ఉక్కుపాదం మోపుతోంది సర్కార్. ఇప్పటికే ఎంతో మంది వైకాపా కార్యకర్తలు, పలువురు నాయకులు కూడా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి కూడా పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ జన సైనికులు ఫిర్యాదులు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన అరెస్టు గురించి వార్తలు వస్తున్న తరుణంలో పోసాని కృష్ణమురళి చాలా ఘాటుగానే స్పందించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, నాకు డబ్బే ఆశ ఉంటే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? కేవలం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లోకి వస్తే నాకు సినిమా అవకాశాలు ఉండవని నాకు తెలియదా? నేను ఏ రోజు కూడా మెగా ఫ్యామిలీని కానీ పవన్ కళ్యాణ్ని కానీ తిట్టలేదు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. చిరంజీవి కోరిక మేరకు తాను ఆనాడు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, పవన్ కళ్యాణ్ నా వద్దకు వచ్చి మీరు పోటీ చేయాలని చెప్తే వారిపై గౌరవంతోనే ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. మహిళలను కించపరిచే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారా అంటూ మండిపడ్డారు. నాకు నంది అవార్డు వస్తే ఇది నంది అవార్డు కాదు, కమ్మ అవార్డు అంటూ వెనక్కి తిరిగి ఇచ్చాను కుక్క అంటూ టీటీడీ చైర్మన్ని దూషించారు. అయితే నా గురించి పవన్ కళ్యాణ్కి తెలుసు, నేను ఎలా ఉంటానో వారికి తెలుసు. లోకేష్, పవన్, చంద్రబాబుకి నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి, ప్రజలకి మంచి చేయండి. ఇక నన్ను అరెస్ట్ చేయాలంటూ కూడా కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. నేనేం తప్పు చేశాను? గతంలో బాలకృష్ణ అమ్మాయి కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని నీచమైన కామెంట్లు చేశారు. ఆ వీడియోలని ఆ న్యూస్ ఛానల్ ఎప్పుడైనా ప్రసారం చేసిందా? అలాగే ఇద్దరిపై కాల్పులు జరిపితే వారు చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు. ఎప్పుడైనా అరెస్ట్ చేశారా? బాలకృష్ణని అరెస్ట్ చేస్తేనే నన్ను కూడా అరెస్ట్ చేయండి పోసాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే పోసాని జగన్ని అండ చూసుకొని ఈ కామెంట్లు చేశారా, లేక అరెస్టు భయంతో కామెంట్లు చేశారంటారా? మీరే చెప్పండి.